గుంతల రోడ్లపై తిరిగి తిరిగి 5 ఏళ్లలో 2400 బస్సులు డొక్కుగా మారి ఇప్పుడు తుక్కుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. వాటన్నిటిని పక్కనెట్టి కొత్త బస్సులు కొంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఫ్రీ బస్సు పథకం ఎట్టి బస్సులు మధ్యలో ఆగిపోతుంటే దాన్ని రాజకీయం చేసి సునకానందం పొందాలని వైసీపీ లీడర్ల ప్లానింగ్. అయినా ప్రజలకు మాటిచ్చారు కాబట్టి ప్రభుత్వం ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తారేమో కానీ ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితులు చూడండి ఎట్లా ఉన్నాయో. కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం నష్టాన్ని భరించడానికి మిగతా వాటిపై ధరలు పెంచారు, మగాళ్ళ టికెట్లపై ఛార్జీలు పెంచారు. తెలంగాణలో బస్సుల్లో సీట్ల కోసం గొడవలు, ఓవర్లోడ్ తో ఎన్నో ఏళ్లు నడవాల్సిన బస్సులు ముందే షెడ్డుకెళ్తున్నాయి. ఇట్లాంటి సమస్యలన్నీ చూసే కూటమి ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. నిజానికి కర్ణాటకలో చదువుకున్న వాళ్ళంతా తమకు ఫ్రీ బస్సు వద్దంటున్నారని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే చెబుతుంది. ఏటైనా జగనన్న 5 ఏళ్లు ఆర్టీసీని నాశనం చేసి ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం ఏటైనాది అని అడుగుతున్నాడంటే అంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా చెప్పండి.